హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన మెయిన్ వీడియోకి వెళ్లే ముందు ఐపీఎల్ నుంచి వచ్చిన కొన్ని అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. రీసెంట్ గా మనం సిఎస్కే గురించి ఫుల్ డీటెయిల్ గా ఒక వీడియో అయితే చేసుకున్నాం. ఆ వీడియోలో ఎంఎస్ ధోని గురించి అండ్ సిఎస్కే నుంచి వచ్చిన కొన్ని అప్డేట్స్ గురించి క్లారిటీగా మాట్లాడాం. ఇంకా ఆ వీడియో ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాం. ఇంకా సంజు శాంసన్ సిఎస్కే రావడం పక్కాగా కనిపిస్తుంది. ఈ నవంబర్ 15th రిటెన్షన్ డేట్ ముందే ఆర్ఆర్ టీం నుంచి సంజు శాంసన్ ఏదో ఒక టీంకి వెళ్ళిపోవాలని ఆర్ఆర్ మేనేజ్మెంట్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తుంది. మెయిన్ గా ఆర్ఆర్ మేనేజ్మెంట్ యొక్క ఓనర్స్ వచ్చి ఈ డీల్ ని ఫినిష్ చేయాలని చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ భాగంలోనే సిఎస్కే నుంచి అయితే పెద్ద ప్లేయర్స్ ట్రేడ్ అవుతున్నారు ఆర్ఆర్ టీం, కానీ కొన్ని రూమర్స్ అయితే వచ్చేమో. బట్ ఇవి రూమర్స్ గా లేవు. క్రిక్ బజ్ అఫీషియల్ గా చెప్పింది. మాక్సిమం ఈ ట్రేడ్ ఫినిష్ అయినట్లు కూడా తెలుస్తుంది. మరి చూడాలి సిఎస్కే నుంచి ఎలాంటి బిగ్ ప్లేయర్స్ ట్రేడ్ అవుతున్నారో ఆర్ఆర్ టీం కి. మెయిన్ గా బయట వస్తున్న రూమర్స్ ప్రకారం రవీంద్ర జడేజా ఆర్ శివం డుబే వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్లే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు. దీనికి రెస్పాండ్ అయితేనే సిఎస్కే ఇన్స్టాగ్రామ్ లో అయితే ఒక రీల్ కూడా పెట్టారు మా. ఆ రీల్ లో మనం క్లారిటీగా చూడొచ్చు. రవీంద్ర జడేజా సిఎస్కే తో మాట్లాడడానికి వచ్చినట్టు క్లారిటీగా కనిపిస్తుంది. ఇది ఒక క్లూ ఇచ్చారేమో అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. మరి చూడాలి సిఎస్కే లాంటి టీం రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్స్ ని ట్రేడ్ చేసి సంజు శాంసన్ తీసుకుంటుందా లేదా కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఇదే కన్ఫర్మ్ అయితే సిఎస్కే లో హిస్టరీలోనే ఫస్ట్ టైం మావా 19 ఇయర్స్ లో ఒక ప్లేయర్ ని ట్రేడ్ చేసుకుంటుంది సిఎస్కే టీం నుంచి ఒక ప్లేయర్ ని ఇవ్వడం. చూద్దాం మరి దీని మీద అఫీషియల్గా వచ్చినంత వరకు మనమైతే వెయిట్ చేద్దాం. ఇంకా మన మెయిన్ వీడియోలోకి వెళ్తే ఐపీఎల్ 2025లో లోయెస్ట్ బడ్జెట్ పెట్టి హై పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్స్ గురించి ఈ వీడియోలో టాప్ 10 ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి సీజన్లో కూడా లోయెస్ట్ బడ్జెట్తో చాలా మంది హై పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్స్ ఉంటూనే ఉన్నారు. 2025 సీజన్లో కూడా కొంతమంది అయితే చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు టీంకి. వీళ్ళందరినీ టీమ్స్ రిటైన్ చేసుకోవడం పక్కాగా కనిపిస్తుంది 2026 విషయానికి వస్తే. ఇంకా మనం టాప్ 10 టు టాప్ 1 ప్లేయర్స్ ఏంటో చూద్దాం. ముందుగా టాప్ 10 ప్లేయర్ దిగ్వేష్ రాటిని లాస్ట్ టైం ఎల్ఎస్జీ 30 lakhs బేస్ ప్రైస్ గా కొనుక్కుంది. తన నుంచి అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ లాస్ట్ సీజన్ చూసినా తన యాక్షన్ కన్నా ఓవర్ యాక్టింగ్ ఎక్కువ కనిపించింది. ఐపీఎల్ ప్రతి ఒక్క ప్లేయర్ ని గెలుపుతున్నాడు మళ్ళా 2026 లో అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి అలానే ఓవర్ యాక్టింగ్ చేస్తామంటే కుదరదు. తనకి టీమిండియాలో ఛాన్స్ రావాలన్నా అలాంటి ఓవర్ యాక్టింగ్ తగ్గించుకోవాలి. మన టీమిండియా సంగతి తెలిసిందే. ఇషాన్ కిషాన్, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళని 2-3 years వరకు ఛాన్స్ ఇవ్వలేకపోయింది. ఇంకా ఇలాంటి ప్లేయర్స్ ఇస్తుందా? ఇంక తన పర్ఫార్మెన్స్ చూసుకుంటే టోటల్ గా 13 మ్యాచెస్ ఆడితే జస్ట్ 14 వికెట్స్ మాత్రమే తీశాడు. అండ్ ఎకనామిక్ కూడా 8.25 గా కనిపిస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ తోనే తనైతే అందరు ప్లేయర్స్ మీద ఎగిరాడు. ఇది ఎంతవరకు కరెక్టో మీరే కామెంట్ చేయండి. ఇంకా 9th ప్లేయర్ విషయానికి వస్తే అశ్విని కుమార్. ఎంఐ టీం నుంచి మనం ప్రతి సీజన్లో ఒక యంగ్స్టర్ని అయితే చూస్తూనే ఉంటాం. ఈ సీజన్లో ఎంఐ టీం జస్ట్ 30 lakhsకి తనను బై చేస్తే తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఎంఐ టీంలో. తను ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే జస్ట్ 24 runs ఇచ్చి 4 వికెట్స్ తీశాడు. ఆ మ్యాచ్లోనే తనేంటో బాగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా టోటల్గా 7 మ్యాచెస్ ఆడితే 11 వికెట్స్ అయితే తీశాడు. తన యార్కర్స్ అంటే తన చేంజ్ ఆఫ్ పేస్ అయితే చాలా బాగా కనిపించింది. ఎంఐ టీం అనుకుంటే ఫ్యూచర్లో తిన నుంచి అయితే బెస్ట్ బౌలింగ్ చూడొచ్చు. ఇంకా మన నెక్స్ట్ ప్లేయర్ 8th పొజిషన్లో విప్రాజ్ నిగమ్. డీసీ తరపున జస్ట్ 50 lakhsకి తనను బై చేసుకున్నారు లాస్ట్ సీజన్లో. మన అందరం తనను జస్ట్ బౌలర్గా అనుకున్నాం. కానీ కొన్ని మ్యాచెస్లో తన బ్యాటింగ్ నుంచి కూడా మ్యాచెస్ని అయితే గెలిపించాడు. మెయిన్గా 13 మ్యాచెస్ ఆడితే 11 వికెట్స్ తీశాడు. అండ్ కమింగ్ టు బ్యాటింగ్లో కూడా టోటల్గా 8 innings ఆడితే 142 runsతో స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే 180 స్ట్రైక్ రేట్ ఉంది ఎల్ఐసితో జస్ట్ 1 వికెట్తో గెలవడంలో కీలక పాత్ర పోషించడం చెప్పాలి. ఆ మ్యాచ్లో జస్ట్ 15 balls-లోనే 39 runs చేసి క్రూషియల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. ఇంకా 7th పొజిషన్లో అనికేత్ వర్మ. ఎస్ఆర్హెచ్ టీం నుంచి ఇంకో బెస్ట్ హిట్టర్ దొరికాడని చెప్పాలి 2025లో. తినని జస్ట్ 30 lakhsకి ఎస్ఆర్హెచ్ కొనుక్కుంది. ఇతను ఆడిన 12 మ్యాచెస్లో 236 runs చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు ఎస్ఆర్హెచ్ టీం నుంచి. టోటల్గా తన స్ట్రైక్ రేట్ అయితే 166 ఉండగా 20 sixes కొట్టాడు లాస్ట్ సీజన్. ఇంకా తన హైయెస్ట్ రన్స్ 74గా ఉన్నాయి. ఇంకా 6th పొజిషన్లో కృణాల్ పాండ్యాని ఒక మంచి ఇండియన్ ఆల్రౌండర్గా తీసుకుంది ఆర్సీబీ టీం. ఇతను లాస్ట్ టైం ఆక్షన్లో 5.75 crores పెట్టుకుంటే ఒక మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ప్రతి మ్యాచ్లోనే ఇచ్చాడని చెప్పాలి. టోటల్గా 15 మ్యాచెస్ ఆడితే 17 వికెట్స్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. అండ్ ఇతని ఎకనామిక్ కూడా 8.2గా కనిపిస్తుంది. బ్యాటింగ్లో కూడా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. 7 మ్యాచెస్లో 109 runs చేసి ఒక మ్యాచ్లో 73 runsతో తన బ్యాటింగ్తో కూడా గెలిపించాడు. ఇది కృణాల్ పాండ్యా యొక్క పర్ఫార్మెన్స్ ఇన్ 2025. ఇంకా మన టాప్ 5 పొజిషన్స్ విషయానికి వస్తే 5th పొజిషన్లో సాయి కిషోర్ని లాస్ట్ టైం తన జస్ట్ 2 crores రిటైన్ చేసుకుంది జీటీ టీం. అండ్ తను ఆడిన 15 మ్యాచెస్లో 19 వికెట్స్ తీసి చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి గుజరాత్ టైటన్స్కి. రషీద్ ఖాన్ లాంటి బౌలర్స్ కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా సాయి కిషోర్ లాంటి ప్లేయర్స్ వల్ల జీటీ టీమ్ స్పిన్నర్స్ అయితే బాధపడలే లాస్ట్ సీజన్లో. ఇతనైతే పక్కగా జీటీ రిటైన్ చేసుకుంటుంది ఈ సీజన్కి. అండ్ తన రీసెంట్ ఫామ్ కూడా చాలా అదిరిపోయింది 5 వికెట్ హాల్ తీసి బెస్ట్ పర్ఫార్మెన్స్ అని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేస్తున్నాడు. ఇంకా మన 4th పొజిషన్లో ఆయుష్ మాత్రేని లాస్ట్ సీజన్ ఒక రీప్లేస్మెంట్ గా సిఎస్కే తెచ్చింది విత్ 30 lakhs. తను ఆడిన మ్యాచెస్ అని అదరగొట్టాడని చెప్పాలి. టోటల్ గా 7 మ్యాచెస్ ఆడితే 240 runs చేసి 35 యావరేజ్ గా ఉంది. 94 runs హైయెస్ట్ గా ఉంది అగ్నెస్ట్ ఆర్సీబీ. తన స్ట్రైక్ రేట్ చూసుకున్న 188 ఉంది ఇదే ఆయుష్ మాత్రే పర్ఫార్మెన్స్ ఇన్ 2025. అండ్ కమింగ్ టు టాప్ 3 ప్లేయర్స్ గా
టాప్ 3లో ప్రియాన్స్ ఆర్యాని పంజాబ్ టీమ్ జస్ట్ 3.8 క్రోర్స్ కొనుక్కుంటే టోటల్‌గా తను ఆడిన 17 మ్యాచెస్‌లో 475 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ అయితే 180గా కనిపిస్తుంది. తనైతే ఒక బెస్ట్ హిట్టర్‌గా కనిపించాడు పంజాబ్ టీమ్‌కి. తను ఆడిన మ్యాచెస్ అన్ని వన్ సైడ్ అయిపోయాయి. టోటల్‌గా 25 సిక్సెస్ కొట్టాడు 2025లో. తన బెస్ట్ అయితే 103గా కనిపిస్తుంది. ఇంకా మన టాప్ 2 పొజిషన్‌లో వైభవ్ సూర్యవంశీ. ఇతనికి ఆడిపించింది జస్ట్ 7 మ్యాచెస్ అయినా 7 మ్యాచెస్‌లోనే 252 రన్స్ కొట్టాడు. తిన స్ట్రైక్ రేట్ చూసుకున్నా మోర్ దాన్ 200 అబోవ్ ఉంది. తన మొదటి సెంచరీ అగ్నెస్ట్ గుజరాత్ టైటన్స్‌తో చేశాడు. ఇంకా మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ యొక్క బౌలర్స్‌ని ప్రతి ఒక్క బౌలర్‌ని టార్గెట్ చేశాడని చెప్పాలి. ఏ బౌలర్స్‌ని కూడా వదలకుండా ప్రతి ఒక్క బౌలర్‌ని టార్గెట్ చేసి కొట్టాడు. ఇంకా ఈ సీజన్‌కి తను ఎలా ఆడతాడో చూడాలి. కమింగ్ టు అవర్ ఫస్ట్ పొజిషన్ మిచెల్ మార్ష్. ఇతన్ని ఎల్ఎస్జీ టీమ్ 3.4 క్రోర్స్‌కి మాత్రమే కొనుక్కుంది. అండ్ సీజన్‌కి స్టార్టింగ్ ముందే ఇతని నుంచి ఎలాంటి బౌలింగ్ చేయొద్దని ఆస్ట్రేలియా టీమ్ అయితే వార్నింగ్ కూడా ఇచ్చింది. మిచెల్ మార్ష్ అయితే ఒక ప్యూర్ బ్యాటర్‌గా వచ్చాడు ఐపీఎల్ 2025కి. బట్ తన బ్యాటింగ్‌తో ఫుల్‌గా అదరగొట్టాడు. తిను ఆడిన జస్ట్ 13 మ్యాచెస్‌లోనే 627 రన్స్ చేసి తన బెస్ట్ పర్ఫార్మెన్స్ వన్స్ అగైన్ ప్రూవ్ చేసుకున్నాడు. యావరేజ్ అయితే 48గా కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు స్ట్రైక్ రేట్ కూడా 163 స్ట్రైక్ రేట్‌తో మెయింటైన్ చేసుకున్నాడు ప్రతి మ్యాచ్‌లో. ఇది టాప్ 10 పర్ఫార్మెన్స్ ఆఫ్ లో బడ్జెట్ అండ్ హై పర్ఫార్మెన్స్ ప్లేయర్స్. మరి వీళ్ళలో 2026లో ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందో చూద్దాం. నేనైతే దిగ్విజయ్ రాఠే కోసం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూస్తున్నా. మీరు ఏ ప్లేయర్ గురించి వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ.